Dear brothers and sisters, today we have a blessed promise verse that is taken from Psalm 122:7. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 122 కీర్తన 7వ వచనం నుండి నేడు అద్భుతమైన దీవెనకరమైన వాగ్దాన వచనం ఉన్నది. May there be peace within your walls and prosperity within your palaces. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. In this chapter, David encourages the pilgrims, that is, those who love Jerusalem, to pray for God's city, Jerusalem. ఈ కీర్తనలో దావీదు రాజు యెరూషలేమును ప్రేమించేటువంటి యాత్రికులను యెరూషలేము నగరము కొరకు ప్రార్థించమని ప్రోత్సహించుచూ ఉన్నాడు. Why should we pray for Jerusalem? మనం ఎందుకు యెరూషలేము గురించి ప్రార్థన చేయాలి? In Isaiah 62:4, the Bible says, "It is the city of God's delight." యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం ప్రకారము అది యెహోవా దేవునికి ఆనందమును కలుగజేసే పట్టణమై ఉన్నది. God calls it as Hephzibah, which means my delight is in her. ప్రభు ఆ పట్టణమును నా ఆనందము దాని యందు ఉన్నది అని అర్థమిచ్చు హెప్సిబా అనే పేరుతో పిలుచుచున్నాడు. Jesus ministered and was crucified, and again he was resurrected after 3 days. యేసయ్య పరిచర్య చేశారు, ఆయన సిలువ వేయబడ్డారు, మరలా 3వ నాడు ఆయన పునరుద్ధానము నొంది ఉన్నాడు. Jerusalem is the focal point of the world, యెరూషలేము ప్రపంచ కేంద్రమై ఉంటూ ఉన్నది. because that is where Jesus will land when he comes back into the world. ఎందుకనగా ఆయన మరలా ఈ లోకానికి వచ్చినప్పుడు యెరూషలేములోనే అడుగు పెడతాడు. That's why we give importance to Jerusalem. అందుకే యెరూషలేముకు మనం ప్రాముఖ్యతనిస్తూ ఉంటాము. Both Israel and Palestine claims Jerusalem as their capital. ఇశ్రాయేలీలు మరియు పాలస్తీయులు యెరూషలేమును వారి రాజధానిగా చెబుతూ ఉంటారు. So they call Jerusalem as the site of the Israeli-Palestine conflict. కాబట్టి యెరూషలేమును ఇశ్రాయేలు మరియు పాలస్తీయుల యుద్ధము జరిగే స్థలముగా పిలుస్తారు. Jerusalem has been attacked for 52 times. యెరూషలేముపై 52 సార్లు దాడులు జరిగి ఉన్నాయి. It was destroyed 2 times. 2 సార్లు నాశనము చేయబడింది. That's why we should pray so that the conflict ends and all the people in Jerusalem live in peace. గొడవలు, యుద్ధాలు అన్నీ కూడా ఆగిపోయి యెరూషలేములో ఉంటున్నటువంటి ప్రజలు సమాధానముతో నివసించాలి అని మనం ప్రార్థన చేయాలి. We should pray in the name of Jesus, the Prince of Peace. సమాధానకర్తయగు అధిపతి అయిన యేసుక్రీస్తు నామములో మనము ప్రార్థన చేయాలి. In Psalm 122:6 it says, "May they prosper who love you." యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అని 122వ కీర్తన 6వ వచనంలో చెప్పబడి ఉన్నది. When we love Jerusalem and pray for the peace of Jerusalem, the Lord prospers us. మనం యెరూషలేమును ప్రేమించి యెరూషలేం సమాధానం కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు మనలను వర్ధిల్లింపజేస్తాడు. In Israel, people greet each other saying Shalom. ఇశ్రాయేలీలో ప్రజలు ఒకరినొకరు షాలోమ్ అని చెబుతూ పలకరించుకుంటారు, which means peace. అనగా సమాధానము అని అర్థము. Jesus many times after performing miracles, he would say, "Go in peace." యేసయ్య అనేకసార్లు అద్భుతాలు చేసిన తర్వాత నీవు సమాధానముతో వెళ్ళుము అని చెప్పడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. Once when a lady who had an issue of blood for 12 years touched the hem of the garment of Jesus, she was healed. ఒకసారి 12 సంవత్సరాలుగా రక్తస్రావపు వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగును విశ్వాసముతో ముట్టుకున్నప్పుడు ఆమె స్వస్థపరచబడి ఉన్నది. Because of her faith she was healed. ఆమె విశ్వాసము వలన ఆమె బాగుపరచబడింది. And that's why Jesus said in Mark 5:34, మార్కు 5:34లో యేసయ్య ఈ విధంగా అంటూ ఉన్నారు, "Daughter, your faith has healed you. Go in peace and be freed from your suffering." కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదాని వైపుము, నీ బాధ నివారణ అయ్యును. Jesus said to his disciples, "Whenever you enter a house,
pronounce peace in that house. యేసయ్య తన శిష్యులతో కూడా ఏమని చెప్పారంటే, మీరు ఏ గృహముకు వెళ్ళినా కూడా మొదట ఆ గృహముకు సమాధానమును పలకమని చెప్పాను. People in Jerusalem love to have peace. యెరూషలేములోని ప్రజలు సమాధానము కలిగి ఉండడానికి ఇష్టపడతారు. That's why we have to pray for the peace of Jerusalem. అందుకే యెరూషలేము యొక్క సమాధానము కొరకు, క్షేమం కొరకు ప్రార్థన We చేయాలి. are so blessed to have a Jesus Calls prayer tower in Jerusalem. యెరూషలేము పట్టణంలో యేసు పిలుచున్నాడు ప్రార్థన గోపురాన్ని కలిగి ఉండడానికి ఎంతో దీవించబడినటువంటి In వారు. Israel prayer tower, our prayer intercessors pray for 24 hours looking into the city and praying for the peace of Jerusalem. ఇశ్రాయేలు ప్రార్థనా గోపురంలో ప్రార్థనా యోధులు 24 గంటలు యెరూషలేం పట్టణములోనికి చూస్తూ ఆ పట్టణం క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. They not only pray but then they prophesy. ప్రార్థించడం మాత్రమే కాదు, కానీ వారు ప్రవచిస్తారు కూడా. That's why the Lord has blessed the Jesus Calls ministry today. అందుకే ఈరోజు ప్రభు యేసు పిలుచున్నాడు పరిచర్యను ఎంతగానో ఆశీర్వదించాడు. May the Lord prosper you too. ప్రభు మిమ్మును కూడా ఆ విధంగా వర్ధిల్లింపజేయునుగాక. May the Lord give you peace. ప్రభు మీకు కూడా సమాధానం May ఇచ్చునుగాక. peace be within your walls నీ ప్రాకారములలో సమాధానము కలుగునుగాక. and prosperity within your నీ palace. నగరులలో క్షేమము వర్ధిలత ఉండునుగాక. Lord, according to your word, let your children have peace. ప్రభువా, నీ వాక్కు చొప్పున నీ బిడ్డలు సమాధానమును కలిగి ఉందురుగాక. Let them have the prosperity you have declared, Lord. మీరు ప్రకటించినటువంటి అభివృద్ధి వారు పొందుకొందురుగాక. Lord, as they have dedicated their life to pray for Jerusalem, యెరూషలేము కొరకు ప్రార్థించుటకు వారి జీవితాలను అర్పించుకొని ఉండగా let the peace come upon them, Lord. సమాధానము వారిపైకి దిగి వచ్చునుగాక. Lord, Father, even now we pray for the Jerusalem prayer tower. ఇప్పుడు కూడా యెరూషలేములో ఉన్న ప్రార్థనా గోపురం కొరకే ప్రార్థిస్తున్నాం. Bless the prayer tower. ప్రార్థనా గోపురమును ఆశీర్వదించండి, Prosper it, O God. అభివృద్ధి పరచండి తండ్రి. Let the Jerusalem prayer tower be a blessing to the whole world. యెరూషలేములో ఉన్న ప్రార్థనా గోపురం సర్వ ప్రపంచానికి దీవెనకరంగా ఉండునుగాక. Lord, as we are meditating your word, we pray for the peace of Jerusalem now. ప్రభువా, నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. Let the conflicts come to an end. యుద్ధాలు గొడవలు ఇక ముగిసిపోనుగాక. Let there be peace. సమాధానము ఉండునుగాక. Let there be prosperity. అభివృద్ధి కలుగునుగాక. Lord, bless the city you love, O God. ప్రభువా, మీరు ప్రేమిస్తున్నటువంటి ఆ పట్టణమును ఆశీర్వదించండి. Lord, let the peace come upon your people who are watching now. ప్రభువా, వీక్షిస్తున్న నీ ప్రజలపైకి నీ సమాధానము దిగివచ్చునుగాక. Master, Lord, they may be struggling to come forward. ప్రభువా, ముందుకు రావడానికి వారు ఇబ్బందులు కష్టాలు పడుతున్నారేమో. Prosper your people, నీ Lord. ప్రజలను వర్ధిల్లింపజేయండి. No more going down. ఇక కిందికి త్రోయబడకూడదు. Prosper them, Lord. వారిని అభివృద్ధి నొందించండి. Take away all the loan problems from them, Lord. వారికున్న అప్పుల సమస్యలన్నిటినీ తొలగించండి ప్రభువా. Bless their finances. వారి ఆర్థికాలను ఆశీర్వదించండి. Lord, bless their hard work. వారి కష్టముతో చేస్తున్న పనులను దీవించండి. Especially the young people who are trying to come up in their life. ముఖ్యంగా వారి జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటున్న యవనస్తులను Bless them, Lord. ఆశీర్వదించండి ప్రభువా. Give them a beautiful future. చక్కని భవిష్యత్తును వారికి దయచేయండి. Thank you, Lord, for giving every one of us peace, peace, peace. మాలో ప్రతి ఒక్కరికి నీ సమాధానమును కలుగజేస్తున్నందుకు వందనాలు ప్రభువా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. God bless you, dear friends. దేవుడు మిమ్మును దీవించుగాక ప్రియ స్నేహితులారా. Even at this time, I would request you to bless the Jerusalem prayer tower. ఈ సమయంలో కూడా యెరూషలేము ప్రార్థనా గోపురాన్ని దీవించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. Come forward to bless the prayer tower. యెరూషలేము ప్రార్థనా గోపురాన్ని దీవించడానికై ముందుకు రండి. If you would like to come and pray in the prayer tower, give your time.
మీరు ఈ ప్రార్థన గోపురానికి వచ్చి ప్రార్థించాలనుకుంటే మీ సమయాన్ని ఇవ్వండి. May the Lord's peace and His blessings be upon you. ప్రభు యొక్క సమాధానము, ఆయన దీవెనలు మీ పైన ఉండునుగాక. God bless you. దేవుడు మిమ్ము దీవించుగాక. Jesus said, I was dead. ఈ ఈస్టర్కు రండి, పునరుద్ధరణైన క్రీస్తు శక్తిని అనుభవించండి. But I am alive evermore. డాక్టర్ పాల్ దినకరన్ మరియు సహోదరి ఎవాంజలిన్ పాల్ దినకరన్ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి పరిచర్య చేయనున్న ఈ మహిమాన్వితమైన ఈస్టర్ ఉదయకాల ఆరాధన పరిచర్యకు మిమ్మును ఆహ్వానించుచున్నాం. He is the resurrection. He will resurrect your spirit. He will resurrect every heart through you. ఏప్రిల్ 20వ తేదీ 2025 ఆదివారం ఉదయం 4 గంటలకు మాతో ఏకీభవించండి. స్థలం CSI సెంటనరీ వెస్లీ చర్చ్, రామకోటి, హైదరాబాద్ 500001.